అందరికీ ఆహ్వానం. సివిల్ సర్వీసెస్‌లో ఎవరైతే యాస్పిరెంట్స్ అయ్యి, ఎలాగైనా సివిల్ సర్వీసెస్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు ఒక చిన్న గమనిక. ఇది నిజానికి మీ జీవితంలో ఎఫెక్టివ్ స్టడీ చేయటానికి, లేదా వేగవంతంగా అధ్యయనం చేయడానికి, లేదా ఆరోగ్యవంతంగా అధ్యయనం చేయటానికి మీరు దీన్ని ఎలా తీసుకున్నా పర్వాలా. కానీ చదివే విధానంలో, చదువుకునే స్థితిలో తక్కువ కాలంలో ఎక్కువగా నేర్చుకోవాలి. లేదా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. 2 చాలా ముఖ్యమైనటివి. అందరికీ ఉండేది 24 గంటలే కదండీ! మరి 24 గంటలు మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? దాన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే చదువుకోవడానికి సాధ్యం కాదు. అనారోగ్యం మాట మాటకి వచ్చిందనుకోండి, దానికి ఈ మెడిసిన్స్ వేసుకొని, దాంతో పడుతూ, పడుతూ, లేస్తూ, లేస్తూ, పడుతూ ఇలా ఉంటే చదువుకునే సమయం ఎక్కడుంటుంది? మామూలుగా 24 గంటల సమయమే సరిపోదేమో అనిపించేంత మెటీరియల్, అంత అన్ని రకాల విధానాలు, అన్నన్ని పేపర్లు, ఇన్ని గంటలు చదవాలి. ఇన్ని రకాలు చదివినా అవేమి ఇస్తాడో తెలీదు. ఇలా అయోమయ స్థితిలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ విద్యార్థి ఒక చిన్న టిప్. యోగ సాధన ద్వారా ఎలా చేయాలి అని తెలుసుకోబోయే ముందు 100K సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆప్షనల్ ఇన్ఫినిటివ్ అనే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎల్టీఎక్స్ వారు. ఇందులో మీకు రూ. 25,000 ఉన్నటువంటి కోర్స్‌ని కేవలం 20,000కి ఇస్తున్నారు. అట్లాగే 30,000 ఉన్నటువంటి లైవ్ ప్లస్ రికార్డింగ్ 22,500కి, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఇది చాలా ఎక్కువ మంది ఆఫర్ చేస్తున్నటువంటి, ఇష్టపడుతున్నటువంటి సబ్జెక్ట్స్. ఈ నేపథ్యంలో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తుంది. అంటే తక్కువ ధర. తక్కువ ధర అని ఎందుకు అంటున్నాను మాట మాటకి మీరు అనొచ్చు. తక్కువ ధర, తక్కువ ధర అంటే క్వాలిటీ లేదనుకుంటున్నారేమో. క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ. ఎక్కువ మంది లబ్ధి పొందాలి. అంటే తక్కువ లాభం, ఎక్కువ బేరం గట్టిగా మాట్లాడితే. తక్కువ లాభం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. అప్పుడు ఎక్కువ లాభం వస్తుందా? రాదా? ఆబ్వియస్‌గా వస్తుంది. లాభం కోసం కాదు నిజానికి. ఇది వ్యాపార సంస్థకి కంప్లీట్‌గా ప్యూర్ వ్యాపార సంస్థ అంటానికి లేదు. లక్ష్యం చాలా ఉత్తమమైనది. మీరు సేవ చేయాల్సిన లక్ష్యం సివిల్ సర్వీసెస్. అత్యున్నతమైనటువంటి ఉద్యోగం అది. దానికోసం ఎక్కువ మంది సంసిద్ధులవ్వాలి. అందుకని తక్కువ ఫీస్. ఇది మీ పరంగా మీకు అనువర్తింపజేసుకోవాల్సినటువంటి విషయం. మరిన్ని వివరాలకు ఈ నంబర్‌తో కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్ విద్యార్థికి యోగా ఎలాంటి అవసరాన్ని ఇస్తుంది? మనం సమయాన్ని ఎలా వాడుకోవాలి? మొట్టమొదటిది మనం యోగ సాధన. ఎన్ని గంటలకు లేవాలి? దగ్గర నుంచి మొదలవుతుంది మన డే 1. పడుకునేటప్పుడు మీరు నేను సివిల్ సర్వెంట్ అని పడుకోండి. లేచినప్పుడు కూడా నేను సివిల్ సర్వెంట్ అని లేవండి. లేచి కొన్ని అన్ని వ్యాయామాలు చేసుకుంటూ 2, 3 గంటల సేపు వ్యాయామానికే మనం పెట్టుకుంటే సమయం మనం కూర్చునే పొజిషన్, మనం చదువుకునే విధానం, ఏకాగ్రతతో చదువుతున్నామా లేదా? ఇలాంటివన్నీ మనం గమనించాలి. అంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రత ఎలా వస్తుంది? మనల్ని మనం చూసుకోవడం ద్వారా చూడండి, సిట్టింగ్ పొజిషన్‌లో ఇలా కూర్చోవాలి. అంతేగాని ఇలా ఇలా వెనకబడిపోయి కూర్చోవడం, ఇలా ముందుకొచ్చి కూర్చున్న నడుము పని చేయదు. దానివల్ల ఇబ్బందులొస్తాయి. ఇలా కూర్చొని కూడా చదువుకోవచ్చు. లేదా వ్యాయామం ఇలా కూర్చొని మీరు రిలాక్స్ స్టేజ్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని అలా రిలాక్స్‌డ్‌గా కాళ్ళు 2 పట్టుకొని ఇలా ఇలా ఊపుకున్నామనుకోండి రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ప్రపంచంలో అంతకంటే ఇంక సుఖం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది. అలా మనం స్ట్రెయిన్ అయిపోతున్న సమయంలో మైండ్‌కి కాస్త విరామం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆసనం వజ్రాసనం. చూడండి యోగాలో కూడా అన్ని రకాల ఆసనాలు మనకు కావాలంటే సూర్య నమస్కారాలన్నీ చేయొచ్చు. మీ సమయం ఉంటే గనక ఒక్కొక్క ఆసనంలోంచి 2 నిమిషాల నుంచి 15 నిమిషాలు మీ అవకాశాన్ని బట్టి ఉండొచ్చు. చూడండి వజ్రాసనంలో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇందులో మీకు. అంటే వెయిట్ లాస్ అవుతారు. మీ తిన్నది అరుగుతుంది. అలాగే మీకేదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా పోతాయి. రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఈరోజు చాలా టైంకి తినే పరిస్థితుల్లో చాలా మంది లేరు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని తగ్గించుకోవడానికి వజ్రాసనం అవసరం అవుతుంది. అట్లాగే మీకు పైల్స్ కంప్లెయింట్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మల మూత్రద్వారం, మలద్వారాల్లో ఉన్న కంప్లెయింట్స్‌ని క్లియర్ చేస్తుంది. అట్లాగే మైండ్‌ని బాడీతో లింక్ చేసి రిలాక్స్‌డ్‌గా ఉంచుతుంది. కాబట్టి వజ్రాసనాన్ని మీరు ఈజీగా ఉంచుకుంటూ చదువుకోవచ్చు. లేదా ఈ ఆసనాన్ని కూడా మీరు చూడండి.
ఇలా కూర్చుందాం. కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ లో 90 degrees లో కూర్చోవాలి. వెన్నుపాము 90 degrees లో ఉండాలి. అంటే ఎలా పడితే అలా కూర్చోడానికి వీలు. ఇలా కూర్చునేటప్పుడు ఇలా కూర్చొని వినొచ్చు మీరు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అంతా వైర్లెస్ వచ్చేసాయి కదండి. అందువల్ల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా మీరు పాఠం వింటూ డ్యూయల్ గా మనం వర్క్ చేసుకోవచ్చు. చూడండి సిట్టింగ్ పొజిషన్ లో ఇలానే కూర్చోవాలి. మీరు రాయవలసి వచ్చింది అనుకోండి, రాసుకునే బల్ల కొంచెం ఎత్తుగా పెట్టుకోండి. చదువుకునేటప్పుడు కూడా బుక్ ఇలా పెట్టి చదువుకోండి. అలా రాసేటప్పుడు ఇలాంటి ఫ్లాంక్ ని వాడే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇలా మీరు ఏదైనా కంప్యూటర్ చూడాల్సి వస్తే ఈ రకంగా పెట్టుకోండి సెట్టింగ్. ఇలా మిగతా ఏవి పెట్టుకోవడానికి వీల్లేదు. అలా మీరు చిన్న చిన్న టిప్సేనండి. కానీ ఇది మీకు హెల్త్ పరంగా కూర్చునే పొజిషన్ సంబంధించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎక్కువ సేపు చదవటానికి మీ బాడీ మీకు సహకరిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనివల్ల మీకు సమయం ఆదా అవుతుంది. మరిన్ని అంశాలని మళ్ళీ తెలుసుకోవడానికి అంటే లాంగ్వేజ్ స్టడీస్ లో ఇవన్నీ ఉంటాయా అనుకోకండి మీరు. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత కసి ఉండాలి. ఆ కసికి మన శరీరం సహకరించాలి, ఆరోగ్యం సహకరించాలి. అప్పుడే కదా మనం వెళ్ళేది పైకి. మనం ఎప్పుడో ఒకప్పుడు పోతామండి, ఎవడం ఉండేది లేదు. కానీ పోయేటప్పుడు చరిత్రలో ఒక పేజీని సృష్టించి పోదాం. మనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేద్దాం. కమాన్, వచ్చండి, రండి. వచ్చి మీకు ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేయండి. క్రాక్ చేయడానికి రండి. మీరు ఆప్షనల్ తీసుకునేటప్పుడు మాత్రం ఏది ఇష్టమో అది తీసుకోండి. అప్పుడు మీరు కష్టం అనేది లేకుండా ముందుకెళ్తారు. పిఎస్ఆర్ తీసుకుంటారా, సోషియాలజీ తీసుకుంటారా, పబ్యాడ్ తీసుకుంటారా, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, వాట్ ఎవర్ 100K సెలబ్రేషన్స్ లో భాగంగా ఆప్షన్ ఇన్ఫినిటీ ఇస్తుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీలో ఎల్టీఎక్స్. మిత్రులరా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఆనందంగా ఉందాం. చదువును ఎంజాయ్ చేద్దాం. సాధించవలసిన లక్ష్యాన్ని దర్శిద్దాం. అచీవ్ అవుదాం. కమాన్, వచ్చి ఎల్టీఎక్స్ జాయిన్ అవ్వండి. శుభం శుభం.